ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. ఈ ఉదయకాల సమయంలో సజీవుడైనటువంటి యేసయ్యే మనందరితో మాట్లాడుతున్నాడు. మీరు మృతి పొందితిరి అని, మీ జీవము క్రీస్తులో ఉందని అపోస్తులుగు పౌలు మనతో అంటున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్న, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని అంటున్నాడు. పౌలు తనలో ఉన్న శరీర కార్యాలను మరణానికి అప్పగించేశాను అని, పనికిరాని వాటిని, గత పాపం, చేదుని, కోపముని అన్నింటినీ కూడా మరణానికి అప్పగించేశానని అంటున్నాడు. నాలో నేను కాదు జీవిస్తుంది, క్రీస్తే నాలో ఉన్నాడు అని అంటున్నాడు. యేసయ్య జీవించే ఆ జీవితం ఎంత ధన్యకరమైనదో ప్రియ సహోదరుడా, సహోదరి. నా యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినా బ్రతుకుతారు, ఆయన యందు నమ్మిక ఉంచిన వారు ఎప్పుడూ చనిపోరు. క్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞానం ఏమిటంటే, ఆయన యందు ఎల్లప్పుడూ విజయోత్సవంతో నడిపే దేవునికి స్తోత్రము అని. ఒక వ్యక్తి యొక్క ఆత్మ సంబంధం ఎల్లప్పుడూ దేవునిలోనే దాచబడి ఉంది. దేవునిలో సమస్తమైన ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి. పౌలు తీర్మానం ఒక్కటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. క్రీస్తు లేకుండా మనం జీవించలేం. మనం ఆయన యందే చలిస్తున్నాం, ఆయన ఉనికిని కలిగి ఉన్నాం. దేవుని ఆశ, తలంపు, ఉద్దేశం ఒక్కటే, మీరు క్రీస్తులాగా జీవించాలని, క్రీస్తులాగా విజయం సాధించాలని. ఎవరైనా సరే ప్రభువైన యేసునొద్దకు వచ్చినట్లయితే వారి జీవిత విధానమే మార్చబడుతుంది. ఈ రోజుకి మనల్ని ఆయన సన్నిధిలో దాచి ఉన్నతంగా హెచ్చిస్తున్నాడు. దేవుడే మన దాగుచోటు అని మర్చిపోకు. ఆయన తన సంగీత నాదములతో మనకు విడుదల దయచేసే దేవుడు. మీరు మీ జీవితంలో మార్పు చూడాలి అనుకుంటే మొదటి స్థానం దేవునికి, అంటే యేసయ్యకి ఇవ్వండి. నమ్మండి, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.